సింగరేణి కాలనీస్ కి కోల్ బ్లాక్ వస్తుంది అంటే కేంద్రానికి సింగరేణికా ఆ ప్రైవేట్ వ్యక్తులకా అని ఆలోచన చేస్తే ఆ లాభం సింగరేణికి కాదు, కేంద్రానికి కాదు, కొన్ని ప్రైవేట్ వ్యక్తులకి కోల్ బ్లాక్స్ పోవటం ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది. సో దీనివల్ల సాధించింది ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకి 2 కోల్ బ్లాక్స్ వాళ్ళు పొందేటట్టుగా చేయటం, సింగరేణికి రావాల్సిన కోల్ బ్లాక్స్ రాకుండా చేసుకోవటం, ఇది జరిగినటువంటి వాస్తవం. సో అందుకోసమే అసలు మొత్తం ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే సింపుల్ వేలంపాట ద్వారా బొగ్గు బ్లాకులు పొందితే లాభం ఉంటే ఎవరికి ప్రయోజనం? సింగరేణికి ప్రయోజనం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అదనపు ఆదాయం ఏమైనా ఉందంటే ఏమీ ఉండదు. సింగరేణికి ఎటువంటి ప్రయోజనం? సింగరేణి ప్రస్తుత సంస్థకు 38 గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 10 గనులు రానున్న 5 ఏళ్లలో మూతపడిపోతుంది. అవి మూతపడితే కొత్త బ్లాకులు రాకపోతే సింగరేణికి నష్టం. కాబట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే మూసేసినటువంటి బ్లాకులకి కంపల్సరీగా కొత్త బ్లాకులు తెచ్చుకుంటే తప్ప బొగ్గు కానీ ఉద్యోగాలు కానీ ఉండవు. కాబట్టి సింగరేణికి లాభం. అట్లాగే రాష్ట్రానికి కలిగే ఆర్థిక ప్రయోజనం వేలం పాట ద్వారా వచ్చే రాయల్టీ జనరల్గా 4.5% రాయల్టీ ఆ రాష్ట్రాలకు చెల్లించాలి. సో ఇప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే సింగరేణికి నష్టం, ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు. ఏంటి నష్టం సింగరేణికి? ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ 4.5% కట్టాల్సిన సింగరేణి రాయల్టీ ప్రైవేట్ వ్యక్తులు ఇంకో 1% పెంచాడనుకో ఆ రాయల్టీ రాష్ట్రానికి పోతుంది. సింగరేణి కూడా అదే రాయల్టీ పాడుతుంది. 4.5 నుంచి 6 పాడాడు అనుకో సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ ఏమో రాష్ట్రానికి వస్తుంది 6%. వాళ్ళు 7% పాడాడు అనుకో సింగరేణి 8 పాడితే సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది. సో ఏ రకంగా చూసినా దాని మీద వచ్చే రాయల్టీ వాళ్ళు సింగరేణి రాయల్టీ కడదాం అనుకుంటే ఆ రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది, బ్లాక్ ఏమో సింగరేణికి వస్తుంది. 2 రాష్ట్రానికి కాబట్టి ఈ రెండింటికి ప్రయోజనం. ఒకవేళ సింగరేణి పార్టిసిపేట్ చేయకపోతే నీకు ప్రైవేట్ వ్యక్తులు పోయినటువంటి బొగ్గులో వచ్చే రాయల్టీ మాత్రమే రాష్ట్రానికి వస్తుంది, కానీ పెద్ద బ్లాక్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి పోతుంది, సింగరేణికి రా. దానివల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి రావాల్సిన 1000 టన్నులకు సంబంధించిన కోల్ బ్లాక్స్ కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోయారు కూడా. అట్లాగే అమ్మకం ద్వారా వచ్చేటువంటి ట్యాక్సులు కూడా రాష్ట్రానికే వస్తాయి, అది కూడా అదనపు ఆదాయమే రాష్ట్రానికి. సింగరేణికి కోల్ బ్లాక్ వస్తే కోల్ తీసి అమ్మటం వల్ల వచ్చే ట్యాక్స్ ఏదైనా ఉంటే రాయల్టీతో పాటు ట్యాక్స్ కూడా రాష్ట్రానికే వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏంటి లాభం? చాలా మంది ఒక రకమైనటువంటి మిత్ క్రియేట్, మొత్తం మనకు వచ్చేదంతా రాష్ట్రానికి కేంద్రానికి పోతే వాళ్ళకు వచ్చే కేంద్ర ప్రభుత్వానికి ఇందులో వచ్చే లాభం లేదా రాయల్టీ పోదు, కోల్ బ్లాక్ పోదు. కాబట్టి రాష్ట్రం నష్టపోయేది, సింగరేణి నష్టపోయేది ఏమీ లేదు. దీంట్లో ఆప్షన్ ద్వారా పార్టిసిపేట్ చేస్తే ఆ 2 వస్తాయి, పార్టిసిపేట్ చేస్తే 2 పోతాయి.